మేము ఏపీ స్టేట్ భారతీయ కాపు సేన నుంచి వచ్చామండి. భారతీయ కాపు సేన రాష్ట్ర అధ్యక్షుడు నేను, ఈవిడి మహిళా అధ్యక్షురాలు. మేమేంటంటే ఈరోజు ఐకాన్ మీటింగ్కి రావడానికి కారణం ఏంటంటే మా క్యాస్ట్లో ఎంతమంది మామూలుగా మేధావులు ఉన్నారో, ఎంతమంది భేదవాళ్ళు ఉన్నారో దాన్ని అంచనా వేద్దామని చెప్పేసి మేము అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బాగా ఈ ఐకాన్ మీటింగ్ అయితే చాలా బాగా జరిగింది. మాకేంటంటే ఈ బల్జా అంటే కాపు ఇందులో ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు 40% ఉంటే 60% లేనివాళ్ళు బడుగు బలహీన వర్గాల్లో ఉన్నారు బాగా. అంటే మా కాపుల్లో కూడా ఎక్కువ లేనటువంటి వాళ్ళు ఉన్నారు. ఐకాన్లో మేధావులు ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఆలోచన చేసి వీళ్ళందరికీ కూడా ఉపాధికి ఏ రకంగా మనం వీళ్ళకి ఉపాధి కల్పించగలమని ఆలోచించి ఉద్యోగాలు అవ్వచ్చు, వ్యాపారాలు అవ్వచ్చు, అదే రకరకాల స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచన చేసి లేనటువంటి వాళ్ళని వాళ్ళకి ఒక హ్యాండ్ చేయించి పైకి తీసుకొస్తారని చెప్పేసి ఆశిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మా ఇవి కూడా తెలుగు అందరికీ హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు భవానీ నాయుడు. నేను వచ్చేసి భారతీయ కాపు సేనలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను ఇక్కడ నాకు అవకాశం ఇచ్చింది పెద్దబాబు గారు అండ్ కాళ్ళ వెంకటేశ్వర గారు. అట్లాగే కాపు కమ్యూనిటీని డే బై డే గ్రోత్ లెవెల్కి తీసుకురావాలని, దీంట్లో ఉన్న బలుగు అంటే లేని వాళ్ళు పేద కాపులకు కూడా సహాయం చేయాలని మంచి ఆలోచనతో అందరూ కూడా టీం వర్క్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా టీం వర్క్ సక్సెస్ అవుతుంది. అందరం కూడా మనదే అనుకుని మన టీం అని మన కాపు సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు. వెనకుండి చాలా వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఐకాన్కి ఇక్కడికి వచ్చిన చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ అందరూ కలిసే విధానం కానీ, ఇక్కడ కమ్యూనిటీలో ఆనంద వాతావరణం కానీ చాలా సంతోషంగా ఉంది. సో ఇది ఒక ఆశయంతో చేశాము. మేము కూడా భారతీయ కాపు సేనలో కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మీ అందరి సహాయ సహకారాలు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. హాయ్, రావూరి గిరిజారమణి. చాలా హ్యాపీగా ఉందండి. ఈరోజు మా ఇద్దరికి కూడా ఈ పదవికి మమ్మల్ని గుర్తించి ఇచ్చారంటే పెద్దబాబు గారు వల్ల మేము ఈ స్థాయికి వచ్చామండి. అందుకే ఈ స్టేజ్ మీదకి రావడానికి కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు పెద్దబాబు గారికి ఇచ్చిన ఈ పదవి కోసం మేము కష్టపడి న్యాయం చేస్తామండి. అలాగే చాలా మంది బిజినెస్ మ్యాన్స్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా మంది కూడా హాజరయ్యారు. సో వాళ్ళు ఇచ్చే సలహాలు కొత్తగా స్టార్ట్ అయ్యే వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది అంటారు? యాక్చువల్గా ఇప్పుడు మంచి సలహాలు అంటే కార్పొరేట్ సెక్టార్లో ప్రొఫెషనల్ వేలో ఉంది. ఇక్కడ బిజినెస్ మ్యాన్స్ కానీ అందరూ కూడా మంచి సలహాలు ఇస్తున్నారు. ముందు గ్రోత్ లెవెల్లో ఈ సంఘాన్ని డెవలప్ చేయడం కానీ, లేని పేద కాపులకి సహాయం చేయడం కానీ, బిజినెస్లో కానీ ముందుకెళ్లే విధానంలో కార్పొరేట్ సెక్టార్లో హైజీనిక్గా అండ్ హాస్పిటాలిటీ కానీ అంతా కూడా ఉంది. ఇది ముందు తీసుకెళ్ళి అందరికి కూడా సహాయపడుతుంది. నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఇక్కడికి వచ్చినాక, ఐకాన్కి వచ్చినాక చాలా కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది. ప్రతి ఏరియాలో ఒక లీడర్ కావాలి, ఒక టీం అనేది ముందుకు రావాలి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని వర్క్ చేస్తేనే సక్సెస్ అవుతుంది. మనం ఎంత కాన్ఫిడెన్స్ లెవెల్గా ముందుకెళ్తామో ఇప్పుడు మనకి ఇది ఒక ఇన్స్పిరేషన్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకళ్ళ దగ్గర మనం పాజిటివ్ తీసుకోవాలి, ఒకటి మంచి తీసుకోవాలి. మనం ఇంకా గ్రోత్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఏదైనా కూడా అందరి ఆశయం ఒకటే, ఏంటంటే కాపులకి న్యాయం జరగాలి, పేద కాపులకి సహాయం చేయాలి, ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళాలని అందరు ఒకటే ఉద్దేశం. కాబట్టి అందరు కూడా మంచి అభిప్రాయాలతో ముందుకొచ్చారు. అందరు మంచి మనసుతో సపోర్ట్ చేస్తున్నారు. పెద్ద బిజినెస్ మ్యాన్స్, యూఎస్లో ఉండే వాళ్ళు కూడా వాళ్ళ టైం స్పెండ్ చేసుకుని ఇక్కడికి వచ్చి మంచి స్పీచ్ ఇచ్చి వీళ్ళందరి కోసం ఎంత కష్టపడుతున్నారు, బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎంత బాగా చేస్తున్నారు. ప్రతి కాపు సంఘంలో ఉండే ప్రతి ఒక్క సభ్యునికి మనస్ఫూర్తిగా నా కుటుంబ సభ్యులకి తెలియజేసింది ఏంటంటే అందరం కూడా ఒకటే ధ్యేయమండి, మనంతా టీంని ముందు తీసుకెళ్ళాలి, సక్సెస్ అవ్వాలి, అన్నిట్లో కూడా ముందుండాలి. ఛాలెంజింగ్గా మహిళలు కూడా రావాలి, కాపుల్లో కూడా మహిళలు కూడా ముందుకు రావాలి. వచ్చి మీరు ముందు నుంచుంటేనే వెనకుండి మనకి కాపు నాయకులు పెద్ద బిజినెస్ ఇప్పుడు ఐకాన్లో ఉన్న వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తారు. మాకు భారతీయ కాపు సేనలో మాకు పెద్దబాబు గారు ఎలా సహాయం చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, అట్లా కాళ్ళ వెంకటేశ్వర గారు అందరూ కూడా సపోర్ట్ చేస్తారు. ప్రతి ఒక్క మహిళ ముందుకు రావాలి, ముందుకు వెళ్ళాలి, మన కాపు సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళాలి.